హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్. సో ఈ వీడియోలో వచ్చేసి జైనిజం గురించి తెలుసుకున్నాము. ప్రీవియస్ వీడియోలో మనం హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్కిజం గురించి కూడా తెలుసుకున్నాం. అది 4 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి జైనిజం. సో జైనిజం యొక్క ఫౌండర్ ఎవరు అంటే యాక్చువల్గా మహావీర్ అని చెప్తాం, కానీ కాదు. సో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ తీర్థంకర్ ఎవరు అంటే రిషభదేవ్ అన్నమాట. సో ఈయనే ఆదినాథ్ అని కూడా చెప్తారు. సో ఓవరాల్గా తీర్థంకరస్ అంటే ఎవరు అంటే గురువులు, వాళ్ళ యొక్క గురువు అన్నమాట. అంటే వీళ్ళకి జైనిజం సంబంధించిన ఏవైనా కానీ టీచింగ్ వచ్చేసి చేసే వాళ్ళని ఏమంటారు, తీర్థంకరస్ అని చెప్తారు. సో అలాగే మనం ఇస్లాంలో వచ్చేసి ఏమని చెప్తాం, ప్రాఫిట్ అని చెప్తాం కదా. సో ఇక్కడ అదే హిందూయిజంలో ఏమని చెప్తాం, పూజారి వాళ్ళే కదా మనకి దేవుళ్ళ గురించి చెప్పేది. అలాగే ఈ జైనిజంలో ఫస్ట్ తీర్థంకర ఎవరు అంటే రిషభదేవ్ అనమాట. ఈయన ఎక్కడ పుట్టినాడంటే అయోధ్య ఎక్కడ ఉంది మనకి, యూపీలో వస్తుంది. ఓకేనా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రమే మనం నేర్చుకోవాలి. 23rd తీర్థంకర ఎవరంటే పార్శ్వనాథ్ అనమాట. ఇతను వచ్చేసి వారణాసిలో పుట్టాడు, వారణాసిలో. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన ఫాదర్ ఎవరంటే అశ్వసేన్. ఎందుకు ఈయన ఫాదర్ గురించి చెప్తున్నామంటే అప్పట్లో ఈయన రూలర్ ఆఫ్ కాశీ అనమాట. కాశీని రూల్ చేసే కింగ్ అనమాట తన ఫాదర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో తీర్థంకరస్లో మోస్ట్ ఇంపార్టెంట్ తీర్థంకర ఎవరు అంటే లాస్ట్ పర్సన్ 24th పర్సన్ మహావీర స్వామి అనమాట. ఈయన గ్రేటెస్ట్ పర్సన్ కాబట్టి ఈయన గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. సో ఎప్పుడు పుట్టినాడంటే 540 BC అంటే బిఫోర్ క్రైస్ట్ పుట్టక ముందే పుట్టినాడు అనమాట. సో ఈ కుండాగ్రామ్లోని వైశాలి అనే చిన్న విలేజ్లో పుట్టాడనమాట. అది ఎక్కడ ఉందంటే ప్రెసెంట్ బీహార్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్, మహావీర స్వామి పేరెంట్స్ ఎవరంటే సిద్ధార్థ అండ్ మదర్ నేమ్ వచ్చేసి త్రిశాల. సో అలాగే ఈ మహావీర స్వామికి వచ్చేసి వైఫ్ నేమ్ వచ్చేసి యశోద, అలాగే డాటర్ నేమ్ వచ్చేసి ప్రియదర్శన. ఈమెనే మనం అనోజ్యాలు కూడా అంటాం. అలాగే మహావీర స్వామి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ తన 30 years వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. చనిపోయిన తర్వాత వచ్చేసి తను వెళ్తాడనమాట, నాలెడ్జ్ కోసం వెళ్ళిపోతాడు. సో తనకి 30 yearsలో వాళ్ళ పేరెంట్స్ చనిపోతానే నాలెడ్జ్ కోసం బయటికి వెళ్ళిపోతాడు అనమాట. బయటికి వెళ్ళిపోయి తను ఎక్కడ తపస్సు చేస్తాడు అంటే రిజుపాలిక రివర్ దగ్గర. అది ఎక్కడ ఉందంటే జాంబిక్ దగ్గర అంటే సాగవృక్ష. ఏ చెట్టు కింద అంటే సాగవృక్ష అనమాట. సో అతనికి ఈ ప్లేస్లోనే కైవల్య అంటే ఎన్లైట్మెంట్ జరిగింది అని చెప్తారు. కైవల్య ఎన్లైట్మెంట్ ఓకేనా. ఎక్కడ జరిగిందంటే రివర్ రిజుపాలిక అండర్ సాగవృక్ష కింద. ఓకేనా. అలాగే తన చిన్నతనంలో తనను ఏమని పిలిచేవారు అంటే వాళ్ళ పేరెంట్స్ వర్ధమాన్ అని పిలిచేవారు. అందుకే ఇతన్ని వర్ధమాన్ మహావీర అని చెప్తాం. ఓకేనా. సో ఓకే, ఇతనికి ఎన్లైట్మెంట్ జరిగింది కదా. ఎన్లైట్మెంట్ జరిగిన తర్వాత పీపుల్ అందరూ వీళ్ళని ఏమని పిలిచేవారు అంటే కేవలం ఇన్ నిగ్రాంత అని పిలిచేవారు. ఓకేనా. అలాగే డెడ్, ఇలాంటి ఫేమస్ పీపుల్ డెడ్ చనిపోయినప్పుడు ఏమని చెప్తారంటే నిర్వాణ అని చెప్తారు. ఎప్పుడు చనిపోయినా అంటే 468 BC. సో ఎప్పుడైనా BC అంటే ఎన్నికి వెళ్తూ ఉంటాం ఇయర్స్ అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 72 years వరకు ఉన్నాడు అనమాట. 72 yearsలో తను చనిపోతాడు. ఎక్కడ చనిపోతాడంటే బీహార్లోనే. అది ఎక్కడ అంటే పావుడిలో. ఓకేనా. సో ఈయన మహావీర్ వచ్చేసి ఓవరాల్గా ఏమని నమ్మేవాడు అంటే చనిపోతారు మళ్ళీ పుడతారు అనేది నమ్మేవాడు అనమాట. రీబర్త్ని ఎక్కువగా నమ్మేవాడు. అలాగే జైనిజంలో ఎక్కువగా గాడ్స్ని నమ్మేవాళ్ళు కాదు, దేవుళ్ళు ఉన్నారనేది నమ్మేవాళ్ళు కాదు. ఎక్కువగా ఏం నమ్మేవాళ్ళు అంటే సౌల్ని నమ్మేవాళ్ళు. సౌల్ అంటే ఏంటి, ఆత్మ అంటారు కదా, ఆత్మని నమ్మేవాళ్ళు. అలాగే వీళ్ళకి సంబంధించిన టెంపుల్స్ కూడా గురువునే ఉండేవాళ్ళు. జైనిజం సంబంధించిన టెంపుల్స్ కూడా ఈ తీర్థంకరస్ ఉన్నారు కదా, వాళ్ళనే పూజించేవాళ్ళు అనమాట. సో ఇంకా వీటి గురించి చెప్పాలంటే మనకి ఇంకా చాలా మ్యాటర్ ఉంది. సో ఇప్పుడు మనకి మహావీర చనిపోయిన తర్వాత సో జైనిజం వచ్చేసి 2 partsగా డివైడ్ అయిపోయింది. సో ఎలా అంటే దిగంబర అని శ్వేతాంబర అని 2 partsగా డివైడ్ అయింది. దిగంబర అనేది స్టైల్ అంటే ఆకాశం ఎలా ఉంటుందో అలా ఏమీ ఉండకోకుండా, వస్త్రాలు అనేవి ఏమీ లేకోకుండా
వీళ్ళకి సంబంధించిన టెక్స్ట్ వచ్చేసి కల్పసూత్ర, భద్రబాహు చరిత్ర. సో వీటిలో మెయిన్గా కల్పసూత్ర, భద్రబాహు చరిత్ర. సో ఇవి వచ్చేసి తీర్థంకరస్ ఉన్నారు కదా, వాళ్ళ బయోగ్రఫీ అంతా ఈ రెండింటిలో ఉంటుంది. సో ఇది వేరే పర్సన్ వచ్చేసి పరిశిష్ట పర్వాలు అనేది హేమచంద్ర వచ్చేసి రాస్తాడు అనమాట. సో ఇవి రెండు వచ్చేసి మనకి బయోగ్రఫీ ఆఫ్ తీర్థంకరస్, అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఉండేవి. సో అలాగే 5 ప్రిన్సిపల్స్. సో 5 ప్రిన్సిపల్స్ వచ్చేసి ఫస్ట్ 4 వచ్చేసి 23rd తీర్థంకర్ ఉన్నాడు కదా పార్శ్వనాథ్, అతను ఇచ్చినాడు అనమాట. పార్శ్వనాథ్ ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ అహింస, హింస చేయకూడదు అంటే హత్యలు ఇలాంటివి చేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సత్య, స్పీకింగ్ ట్రూత్, నిజమే చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. అస్తేయ, అస్తేయ అంటే దొంగతనం చేయకూడదు, నాన్ స్టేలింగ్, దొంగతనాలు చేయకూడదు. నెక్స్ట్ అపరిగ్రహ, నాన్ పొజిషన్ అంటే ప్రతిదీ ఇది నాది ఇది నీది అనేది లేకుండా ఉండాలి. ఓకేనా? అలాగే ఈ లాస్ట్ వన్ వచ్చేసి మహావీర వచ్చేసి యాడ్ చేస్తాడు అనమాట. లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మహావీర వచ్చేసి యాడ్ చేస్తాడు. ఏంటది? బ్రహ్మచర్య, బ్రహ్మచర్యంతో ఉండాలి అని, అంటే లైక్ మ్యారేజ్ లేకుండా అలా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ జైనిజంలో తీర్థంకర అంటే ఎన్లైట్మెంట్ పొందాలి అంటే మనకి ఏముండాలి అనేవి ఇవి 3 జెమ్స్ లాంటివి అనమాట. 3 రత్నాస్ అని కూడా అంటారు. ఏంటి అంటే రైట్ ఫెయిత్, రైట్ ఫెయిత్ అంటే నమ్మకం అనేది ఉండాలి అని, రైట్ నాలెడ్జ్, సరైన నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి, రైట్ కంటెంట్. అలాగే ఈ జైనిజం వచ్చేసి ఓవరాల్గా ఏ రాజు కాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అయిందంటే చంద్రగుప్త మౌర్య. అలాగే మహావీర, వర్ధమాన్ మహావీర్ ఉన్నాడు కదా, ఎవరైనా 24th తీర్థంకర్, ఇతనికి కాంటెంపరీ ఎవరంటే ఎవరి కాంటెంపరీ అంటే గౌతమ బుద్ధ, అంటే సేమ్ ఏజ్ పర్సన్స్ అని చెప్పచ్చు గౌతమ బుద్ధ. సో అతని కాలంలోనే ఇతను కూడా ఉన్నాడు అన్నమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసి బుద్ధిజం వస్తుంది, జైనిజం తర్వాత బుద్ధిజం. అలాగే వీళ్ళ యొక్క కౌన్సిల్స్, వీళ్ళ సభలు, అంటే జైనిజం స్ప్రెడ్ చేయడానికి సభలు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఫస్ట్ సభ ఎక్కడ పెట్టుకున్నారంటే శ్రావణ బెల్గోళ, ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ సభ వచ్చేసి వల్లభి, అది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఓకేనా? సో ఇదన్నమాట జైనిజంకి సంబంధించిన ఓవరాల్ మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.